Hello, hi, welcome all the competitive warriors and would-be teachers. This is your Kiran Kodmuru. Welcome back to Perspectives in Education class. సో మరి ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ వచ్చేసి మొదిలియార్ కమిషన్. సో మొదిలియార్ కమిషన్ ఏంటి, ఏ ఇయర్లో దీన్ని సెటప్ చేశారు, అండ్ తను మాధ్యమిక విద్య గురించి లేదంటే సెకండరీ విద్య, గుర్తుపెట్టుకోండి, సెకండరీ విద్య అన్న మాధ్యమిక విద్య అన్న ఒకటే. సెకండరీ అంటే తెలుగులో అంటాం, ఇంగ్లీష్లో అంటాం, మాధ్యమిక అంటే తెలుగులో అంటాం. సో అది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అక్కడ కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంది. ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఒక్కోసారి సెకండరీ విద్య అంటాడు, మాధ్యమిక విద్య అంటూ ఉంటాడు. సో మరి ఈ మాధ్యమిక విద్య లేదంటే సెకండరీ ఎడ్యుకేషన్ గురించి మొదిలియార్ కమిషన్ ఏదైతే ఉందో ఇది ఎలాంటి విద్యా లక్ష్యాలు ఉండాలి, సో మాధ్యమిక విద్య బాగు చేయాలంటే ఏం చేయాలి అనేటువంటి రికమెండేషన్స్ అయితే ఇచ్చింది. సో మరి ఈ మొదిలియార్ కమిషన్ ఏదైతే ఉందో దీని గురించి ఇన్ డీటెయిల్గా చాలా ఉన్నాయి. సో మేజర్గా దేనిపైన ఫోకస్ చేసిందో ఫస్ట్ చెప్తాను నేను. సో ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడే వచ్చేస్తుంది. సో ఇన్ డీటెయిల్గా చెప్తాను దాని గురించి. సో ఇన్ డీటెయిల్గా, సో ఇవి మాత్రం వెరీ కీ పాయింట్స్ అన్నమాట. ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. సో చూద్దాము. సో మొదిలియార్ కమిషన్ లేదంటే దీన్ని సెకండరీ లేదంటే మాధ్యమిక విద్యా కమిషన్గా చెప్పుకుంటాం. సో ఇది కేబ్ నియమించినటువంటి రెండవ కమిషన్. గుర్తుపెట్టుకోవాలి, ప్రథమ కమిషన్ ఏది కూడా వెంటనే రికాల్ చేసుకోవాలి మీరు. సో రాధాకృష్ణ కమిషన్ ఏదైతే ఉందో అది ప్రథమ కమిషన్. సో కేబ్ నియమించినటువంటి రెండవ కమిషన్ ఇది. సో మరి కేబ్ అనగానే వెంటనే మనం ఏం రీకాల్ చేసుకోవాలి, 1944 కేబ్ నివేదిక గుర్తెచ్చుకోవాలి. అండ్ అదేవిధంగా కేబ్ యొక్క ఫుల్ ఫామ్ కూడా గుర్తెచ్చుకోవాలి. ఓకేనా, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది కూడా గుర్తు రావాలి మీకు. మరి ఇక్కడ మొదిలియార్ కమిషన్ ఏదైతే ఉందో ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందో ఒకసారి చూద్దాం. సో మొదిలియార్ జస్ట్ మనకి సివి రామన్ లాగానే ఉంటారు. ఒకసారి మీరు ఇమేజ్ చూడొచ్చు గూగుల్లో. సో తన యొక్క ఏజ్ వచ్చేసి 52 అని గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది. సో అంటే ఈ కమిషన్ వచ్చేసి 1952-53. మొదిలియార్ కమిషన్ ఎప్పుడు అంటే 1952-53. లక్ష్మణస్వామి మొదిలియార్ తన యొక్క పూర్తి పేరు. సో 7 సభ్యులతోటి ఈ కమిషన్ నియమించబడింది. సో కేబ్ చేత నియమించబడినటువంటి రెండవ కమిషన్ ఇది, గుర్తుపెట్టుకోవాలి. సో మరి ఈ కమిషన్ పేరు, కమిషన్ ఇయర్ గుర్తుపెట్టడం కొంచెం కష్టమేమో, కానీ సో నేను ఒకటి చెప్తాను. 1950లో ఒక బ్యూటిఫుల్ ఇన్వెన్షన్ అయితే జరిగింది. సో మనం ఇప్పుడు కార్లలో ట్రావెల్ చేస్తున్నాం, ఎయిర్ బ్యాగ్ యాక్సిడెంట్ అయితే ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవుతుంది అంటారు కదా. సో అది 1952లోనే ఇన్వెన్షన్ చేశారు ఎయిర్ బ్యాగ్ అనేది, గుర్తుపెట్టుకోండి. అది ఒకటి బాగా ఉంటుంది, బాగా గుర్తుంటుంది, ఎయిర్ బ్యాగ్ 1952 అనేది. సో ఇక్కడ మనకి మొదిలియార్ కమిషన్ కూడా 1952-53. సో మరి విద్యా లక్ష్యాలు అయితే 1, 2, 3, 4, 5 ఉన్నాయి. సో మరి 5 విద్యా లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, సో ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అంటాం, వీటిని ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. సో నేను ఇక చిన్న స్టోరీ చెప్తాను మీకు. సో మొదిలియార్ యొక్క ఫ్రెండ్ వచ్చేసి మూర్తి నాయక్. మొదిలియార్ యొక్క ఫ్రెండ్ వచ్చేసి మూర్తి నాయక్. ఓకేనా. సో ఇతని యొక్క వృత్తి ఏంటంటే డ్రైవర్, గుర్తుపెట్టుకోండి. ఇతని యొక్క వృత్తి ఏంటి, డ్రైవర్. మొదిలియార్ యొక్క ఫ్రెండ్ వచ్చేసి మూర్తి నాయక్, ఇతని యొక్క వృత్తి వచ్చేసి డ్రైవర్ వృత్తి. సో మరి మొదిలియార్ ఇంకా తన ఫ్రెండ్ సరిగ్గా చదువుకోవాలి డ్రైవర్ అనేసి తన దగ్గరనే అపాయింట్ చేసుకున్నాడు. ఒక 4, 5 years 10 years తన దగ్గరనే చేస్తున్నాడు. ఎవరు, మూర్తి నాయక్, డ్రైవర్. అతని యొక్క వృత్తి డ్రైవర్ వృత్తి. సో 10 years అయినా కానీ మొదిలియార్ మరి శాలరీ పెంచట్లేడు. సో పెంచకుంటే, సార్ నాకైతే 10 years నుంచి చేస్తున్నాను, మాకైతే హక్కులు ఉన్నాయి, ఖచ్చితంగా మా హక్కుల ప్రకారం మీరు కంపల్సరీ మాకు శాలరీ పెంచాలా సార్, 10 years నుంచి అలాగే ఉంచుతున్నారు మమ్మల్ని అని అంటాడు. సో మరి ఆ హక్కులు ఉన్నాయి, సరే నీకు పెంచుతాననేసి చలో కార్లో బయటికి పోదామనేసి వెళ్తున్నారు. సో కొంచెం నెగ్లెక్ట్గా డ్రైవ్ చేయడంతో చిన్న యాక్సిడెంట్ అవుతుంది. సో యాక్సిడెంట్ అయినప్పుడు ఎయిర్ బ్యాగ్ అనేది ఓపెన్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో బయటికి వెళ్తారు కార్లో. కార్లో బయటికి వెళ్ళినప్పుడు ఒక యాక్సిడెంట్ అవుతుంది, యాక్సిడెంట్. సో ఇక్కడ ఏం ఓపెన్ అవుతుంది, ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎయిర్ బ్యాగ్ కనిపెట్టింది 1952 డెవలప్ చేసింది. ఓకేనా. సో మరి ఇంకా మొదిలియార్ కోపం వచ్చేస్తుంది, మరి నా దగ్గర పనిచేస్తున్నావు 10 years నుంచి, మరి హక్కుల కోసం పోరాడుతున్నావు, మరి నీ బాధ్యతలు ఎక్కడిపోయి నువ్వు బాధ్యతాయుతంగా నడపాలి కదా, బాధ్యతాయుతంగా కారు నడపాలి కదా అంటాడు. ఓకేనా. సో బాధ్యతాయుతంగా కారు నడపాలి కదా నువ్వు అని అంటాడు. సో ఇది వచ్చేసి చిన్న స్టోరీ.
వెరీ సింపుల్. మొదిలియార్ యొక్క ఫ్రెండ్ పేరు మూర్తి నాయక్. సో తన యొక్క వృత్తి వచ్చేసి డ్రైవర్. సో తన దగ్గర అపాయింట్ చేసుకుంటాడు. ఒక 10 years నుండి చేయించుకుంటుంటాడు. శాలరీ ఇవ్వకుంటే సార్ నా హక్కు ప్రకారం మీరు నాకు శాలరీ ఇవ్వాల్సిందే అంటే సో బయటికి వెళ్తుంటారు. కార్ చిన్న యాక్సిడెంట్ అవుతుంది. సో గుద్దుకొని ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవుతుంది. అండ్ తను నీకు హక్కుల కోసం అయితే మార్నింగ్ నాతో ఫైట్ చేసావు, మరి బాధ్యతాయుతంగా కారు నడుపు అనేసి అంటాడు. ఇది చిన్న స్టోరీ అంతే, వెరీ సింపుల్. దీంట్లో మీకు అన్నీ వచ్చేస్తాయి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి ఎయిర్ బ్యాగ్ 1952లో కనిపెట్టారు, గుర్తుపెట్టుకోండి. ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయింది, ఓకేనా. సో ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయింది 1952 అనుకున్న కనిపెట్టింది. ఈ 1952నే మనకి మొదిలియార్ కమిషన్ అనేది విద్యా కమిషన్ రిక్రూట్ చేయబడింది, అపాయింట్ చేయబడింది, ఓకేనా. సో ఇక్కడ మూర్తి నాయక్ అన్నాం కదా. సో మూర్తి అంటే పిల్లల యొక్క మూర్తిమత్వం అభివృద్ధి చేసే విధంగా మాధ్యమిక విద్య ఉండాలని మొదిలియార్ కమిషన్ చెప్తా ఉంది. అండ్ అంతేకాకుండా మాధ్యమిక విద్యలో నాయకత్వ లక్షణాలు డెవలప్ చేసే విధంగా సెకండరీ విద్య ఉండాలనేసి చెప్తా ఉంది. అండ్ అదేవిధంగా వృత్తి విద్య పైన ఫోకస్ చేయాలనేసి చెప్తుంది. వృత్తి విద్యను కూడా మాధ్యమిక విద్యలో భాగంగా ఉంచాలి, అంతేగాని దాన్ని సాధారణ విద్య నుండి విడదీయకూడదని కూడా చెప్తుంది మాధ్యమిక కమిషన్. సో దట్ ఈస్ మొదిలియార్ కమిషన్, లక్షణం ఆఫ్ మొదిలియార్. సో నెక్స్ట్ ఇక్కడ మనకి హక్కులు బాధ్యతలు అనేవి వస్తున్నాయి ఇక్కడ. సో హక్కులు బాధ్యతలు వచ్చినప్పుడు ఏంటంటే పౌరసత్వ బాధ్యతలు, పౌరసత్వ హక్కులు తెలియజేసే విధంగా, రైట్ ఇక్కడ రాస్తున్నాను, పౌరసత్వ బాధ్యతలు అదేవిధంగా హక్కులు తెలియజేసే విధంగా మాధ్యమిక విద్య ఉండాలని చెప్తా ఉంది. సో ఇవి మాత్రం కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ కీ పాయింట్స్. సో మాధ్యమిక విద్య లేదంటే మొదిలియార్ కమిషన్లోని విద్యా లక్ష్యాలు ఏంటి అని చూసినట్లయితే ఒక్కసారి ఇక్కడికి వచ్చేద్దాము. విద్యార్థుల యొక్క సమగ్ర మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసే విధంగా విద్యా లక్ష్యాలనే ఉండాలి. రెండవది ఏంటి, పౌరసత్వ బాధ్యతలు, నెక్స్ట్ హక్కులు తెలియజేసే విధంగా ఉండాలి. నెక్స్ట్ నాయకత్వ విద్యను అందించాలి. సో ఒక నాయకుడు ఎలా ఉండాలి అనేది సో కంపల్సరీ ఒక విద్యార్థికి తెలిసి ఉండాలి మాధ్యమిక స్థాయిలో, ఎందుకంటే అడాల్సెంట్ ఏజ్లో ఉంటాడు. సో ఆ స్టేజ్లో, సో అడాల్సెంట్ ఏజ్లో ఉన్నప్పుడు ఏంటంటే వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అనేది విచక్షణతోటి తని నిర్ణయం తీసుకునే విధంగా, సో ఒక గ్రూప్ని లీడ్ చేసే విధంగా, సో నాయకత్వ లక్షణాలు అనేవి అభివృద్ధి చెందే విధంగా విద్యా లక్ష్యం ఉండాలి. నెక్స్ట్ ఆ స్థాయిలో విద్యార్థుల యొక్క వృత్తి సామర్థ్యాన్ని పెంచే విధంగా ఉండాలి అనేసి విద్యా లక్ష్యాలు ఉండాలనేసి మొదిలియార్ కమిషన్ చెబుతూ ఉంది. సో మీరు స్టోరీ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, వీలైతే పక్కకు రాసుకోండి. ఇది కాకుండా ఇంకా మీరు ఏమైనా క్రియేటివ్గా, ఫన్నీగా, ఈజీగా గుర్తుంటే అలా గుర్తుపెట్టుకోండి, వెరీ సింపుల్. సో మొదిలియార్ కమిషన్ యొక్క ఇయర్ మాత్రం గుర్తుపెట్టుకోండి, మొదిలియార్ కొంచెం ముసలియతను అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో గుర్తుపెట్టుకుంటే తన యొక్క ఏజ్ 52 అనుకోండి, ఏజ్ 52 అనుకుంటే గుర్తుండిపోతుంది. ఆర్ ఎల్స్ సో మంచి సంఘటన ఏంటంటే ఆ ఇయర్లో కార్లలో ఉండేటువంటి ఎయిర్ బ్యాగ్ను కనిపెట్టండి కూడా అదే సంవత్సరం కాబట్టి 1952 గుర్తుపెట్టుకోండి. సో స్టోరీ మాత్రం మళ్ళీ చెప్తున్నాను. మొదిలియార్ యొక్క ఫ్రెండ్ లక్ష్మణస్వామి మొదిలియార్, తన యొక్క ఫ్రెండ్ పేరు వచ్చేసి మూర్తి నాయక్. సో తన యొక్క వృత్తి వచ్చేసి డ్రైవర్. మొదిలియార్ దగ్గర తను డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. 10 years అయినా శాలరీ పెంచలేదు. సార్ నా హక్కుల ప్రకారం నాకు శాలరీ పెంచాలని అడుగుతాడు. అడిగితే అలా కార్లో సరే పెంచుదామనేసి కార్లో వెళ్తుంటారు. సో వెళ్తూ ఉంటే చిన్న యాక్సిడెంట్ అవుతుంది, ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ కాగానే నాయన ఉదయాన్నే గొడవ చేసే హక్కుల గురించి కొంచెం బాధ్యతాయుతంగా కారు నడుపు అనేసి మొదిలియార్ చెప్తాడు. ఇది చిన్న స్టోరీ. ఈ దీంట్లో ఉన్నటువంటి కీ పాయింట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. రైట్, ఇవి వచ్చేసి విద్యా లక్ష్యాలు ఈ విధంగా ఉండాలి మాధ్యమిక విద్యలో అనేసి మొదిలియార్ కమిషన్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సిఫారసులు. ఇవి జస్ట్ కీ పాయింట్స్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇన్ డీటెయిల్గా చెప్తాను ఇప్పుడు, ఇంకా ఇన్ డీటెయిల్ చాలా సిఫారసులు చేసింది అది, అవేంటనే ఇన్ డీటెయిల్గా చూద్దాం. జస్ట్ మీ కీ పాయింట్స్ అని ఫస్ట్ చెప్తున్నాను. రైట్, సిఫారసులు వచ్చేసి సామాన్య విద్యను వృత్తి విద్యతో వేరు చేయరాదు అనేసి చెప్తా ఉంది. సో ఆల్రెడీ చెప్పాం మనకి వృత్తి విద్య అనేది విద్యా లక్ష్యంలో భాగంగా ఉంటుంది అనేసి చెప్పుకున్నాం. నెక్స్ట్ ఉపాధ్యాయ హోదాను మెరుగుపరచాలి. ఉపాధ్యాయ హోదాని మెరుగుపరచాలంటే ఆల్మోస్ట్ శాలరీస్ ఎక్కువ చేయాలన్నట్టుగా చెప్తా ఉంది. హోదాని మెరుగుపరచడం సమాజంలో అంటే కొంచెం అత్యధిక శాలరీని కలిగి ఉన్నట్లయితే హోదా మెరుగుపడుతూ ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ ప్రజాస్వామ్య విలువలు నేర్పాలి. ప్రజాస్వామ్య విలువలు అంటే ఒక పౌరుడు, ఒక విద్యార్థి బయట సమాజంలోకి వెళ్ళిన తర్వాత ఎంత బాధ్యతగా ప్రవర్తించాలి, తనకున్నటువంటి హక్కులేంటి, సో దేశం అంటే ప్రాంతీయ సంస్కృతిని ఏ విధంగా కాపాడుకోవాలి, అదేవిధంగా దేశీయ సంస్కృతిని ఏ విధంగా కాపాడాలి, జాతి సమైక్యత ఏ విధంగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ప్రజాస్వామ్య విలువలుగా పరిగణిస్తూ ఉంటాం,
సో తోటి వారిని ఎలా గౌరవించాలి, సో మత విద్య, సో లౌకిక విద్య, సో ఇలాంటివన్నీ కూడా మన ప్రజాస్వామ్యం ఎస్పెషల్లీ వచ్చేసి మనము హక్కులు బాధ్యతల గురించి పిల్లలకు నేర్పాలి అనేసి చెప్తా ఉన్నది. సో నెక్స్ట్ అంతేకాకుండా ఇంకా మనకి మాధ్యమిక విద్యలో జీవన నైపుణ్యాలు పెంపొందించే విధంగా ఉండాలి మాధ్యమిక విద్య. సో మాధ్యమిక విద్య అంటే సెకండరీ ఎడ్యుకేషన్ మనకు తెలిసిందే. సెకండరీ ఎడ్యుకేషన్ అనగానే 8th 9th 10th 11th 12th సో ఇలా వచ్చేస్తుంటాయి ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఏంటంటే జీవన నైపుణ్యాలు పెంపొందించడం. జీవన నైపుణ్యాలు ఏంటి అంటే బయటికి ఒక సమాజంలో వెళ్ళిన తర్వాత బ్రతకాలంటే, సక్సెస్ఫుల్గా సర్వైవ్ కావాలి అంటే ఎలాంటి నైపుణ్యాలు అవసరం, సో అలాంటి వాటిని ఏమంటామంటే జీవన నైపుణ్యాలుగా చెప్పుకుంటాం. సో మనుషులతోటి ఒక హెల్తీ రిలేషన్ మెయింటైన్ చేసుకుంటూ, మంచిగా మాట్లాడుతూ, ఎదుటి వాళ్ళని గౌరవిస్తూ, సో వాళ్ళ హక్కులకు తన హక్కులు ఏంటో తెలుసుకోవడం, తన బాధ్యతలు ఏంటో వాటి బాధ్యతలు తెలుసుకొని వాటికి అనుగుణంగా ప్రవర్తించడము. నెక్స్ట్ ఇంకా రకరకాల సో పెద్దవాళ్ళకి గౌరవించడము, నెక్స్ట్ ఎవరైనా ఆపదలు ఉంటే సహాయం చేయడము, సో ఆరోగ్యకరమైన సంబంధాల్ని అలవరుచుకోవడము, సో ఇలాంటివన్నీ కూడా జీవన నైపుణ్యాలుగా చెప్పుకోండి. సో మంచిగా మాట్లాడడం, సో ఇవన్నీ కూడా జీవన నైపుణ్యాలు. సో జనరల్గా జీవన నైపుణ్యాలు ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ మనకి అడాలసెంటేజ్ నుండి పిల్లలకి ఏదైతే నేర్పుతామో రేపటి నాడు సమాజంలో పోతుందో అదే అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో కాబట్టి మనకి ఇక్కడ సరిగ్గా లేదనుకోండి, సో వాడు బయటికి వెళ్ళిన తర్వాత అడ్డగోలుగా ప్రవర్తిస్తూ ఉంటాడు అన్నమాట. సో జీవన నైపుణ్యాలు పెంపొందించే విధంగా కూడా. నెక్స్ట్ ఆల్రెడీ వృత్తి సామర్థ్యాన్ని పెంపొందించాలి కంపల్సరీ అనేసి సిఫారసు చేస్తుంది. సిఫారసు అన్నప్పుడు ఏమంటామంటే మనము, సో వాళ్ళు ఏం రికమెండ్ చేస్తున్నారంటే వృత్తి సామర్థ్యాన్ని పెంచాలి అంటాడు సిఫారసులో. సో విద్యా లక్ష్యాలు ఏమంటామంటే వృత్తి సామర్థ్యాన్ని పెంచే విధంగా విద్యా లక్ష్యం ఉండాలి అంటాం. గుర్తుపెట్టుకోండి, సిఫారసులు విద్యా లక్ష్యాలు జస్ట్ చిన్న తేడా, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బహుళార్థక పాఠశాలను, సాంకేతిక పాఠశాలను ప్రవేశపెట్టాలి. బహుళార్థ సాధక అంటే మల్టీపర్పస్, సో అంటే అన్ని రకాలుగా ఉపయోగపడాలి. పాఠశాల ఏంటంటే కేవలం సాధారణ విద్యనే కాదు, సో అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. దాన్ని మల్టీపర్పస్గా చెప్పుకుంటాం. బహుళార్థక సాధక పాఠశాల కూడా చెప్పుకుంటూ ఉంటాం దాన్ని. సో అలాంటి పాఠశాలను నెలకొల్పాలి, ఇంపార్టెంట్ పాయింట్. అదేవిధంగా సాంకేతిక పాఠశాల, సాంకేతిక అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా ఇంట్రడ్యూస్ చేయాలి అనేసి చెప్తా ఉన్నది. నెక్స్ట్ ఆరోగ్య సంక్షేమం గురించి మూల్యాంకనం చేయాలి. సో మనకి అడాలసెంట్ స్టేజ్లో ఏమవుతుందంటే విద్యార్థులు చెడు అలవాట్లకు లోను కావడానికి ఛాన్స్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ వీడు 8th క్లాస్లో వీని హైట్ ఎంత ఉంది, వెయిట్ ఎంత ఉంది, వీడు ప్రాపర్గా హైట్ పెరుగుతున్నాడా, వెయిట్ పెరుగుతున్నాడా, సో వీనికి ఇంకేమైనా రకాలైన అంటే జెనెటిక్గా వచ్చే డిసీజెస్లు ఏమైనా ఉన్నాయా, సో లేదంటే మధ్యలో ఏమైనా వీడేమైనా తగిలించుకుంటున్నాడా డిసీజ్లు, సో ఎలా ఉంది, పర్సనల్ హైజీన్ ఎలా ఉన్నది, సో ఇవంటివన్నీ కూడా తప్పకుండా మూల్యాంకనం చేయాలనేసి చెప్తా ఉంది. సో మూల్యాంకనం అంటే సో 8th క్లాస్లో ఉంది, 9th క్లాస్లో రెండింటి కంపేర్ చేయాలి. సో ఏమైనా తేడా ఉన్నట్లయితే ఎందుకు తేడా వస్తుంది మనం జస్ట్ తెలుసుకొని దాన్ని నివారణ దిశగా మనం చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. సో ఇవి వచ్చేసి మనకి మేజర్గా విద్యా లక్ష్యాలు, అదేవిధంగా మేజర్గా చేసినటువంటి సిఫారసులు. ఇప్పుడు ఇన్ డీటెయిల్గా చూద్దాము అసలు మొదీలార్ కమిషన్ ఇంకా ఏమేమి చెప్పింది, అసలు ఈ మాధ్యమిక విద్యలో ఎలాంటి మార్పులు రావాలనేసి చెప్తా ఉంది. ఒకసారి చూద్దాం. ఎస్, మరి మొదీలియార్ కమిషన్ అనేది అనేక సూచనలు చేయడం జరిగింది మాధ్యమిక విద్య లేదంటే సెకండరీ విద్య గురించి. సో జస్ట్ ఇంతకుముందు చెప్పినేమో వెరీ కీ పాయింట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇవి కూడా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. సో ఇక్కడ ఏమవుతుందంటే నాలెడ్జ్ బేస్డ్గా క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి మోర్ రివిజన్స్ ఇవ్వండి. పిఐలో చెప్తున్నాను, మోర్ అండ్ మోర్ రివిజన్స్ ఇవ్వండి. వీలైతే అసలు ఇంకా రైటింగ్తో ప్రాక్టీస్ చేస్తే బెటర్. మొదీలియార్ కమిషన్ ఇంపార్టెంట్ పాయింట్స్, సో చాలా ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా గుర్తుంటుంది. రైట్, ఇక్కడ చూద్దాము అసలు ఇంకా ఏమేమి సిఫారసులు చేసింది అనేది. చాలా ఇచ్చాడు 2-3 బుక్కుల్లో అయితే. సో అవన్నీ కూడా చూడండి, ఎందుకంటే క్వశ్చన్ ఏ పాయింట్ జస్ట్ లాస్ట్ టైం ఒక క్వశ్చన్ అడిగాడు ఆధునిక విద్య గురించి స్ట్రెస్ చేసినటువంటి కమిషన్ ఇది అనేసి. సో ఆధునిక విద్య ఏదో చిన్న పాయింట్ అసలు వదిలిపెట్టేస్తాం దాన్ని మనం చదివేటప్పుడు. సో కొఠారి కమిషన్ విద్యలో ఆధునికత ఉండాలని చెప్తూ ఉంది. సో అది వదిలిపెట్టేస్తాము, ఏముంది సింపుల్ పాయింట్. బట్ అలాంటి క్వశ్చన్లు కూడా వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్క పాయింట్ని రిపీటెడ్గా చదవండి, రివిజన్స్ ఇవ్వండి, గుర్తుంటాయి. రైట్, ఆల్రెడీ మనం మాధ్యమిక విద్య గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను అండ్ ఒక చిన్న స్టోరీ, ఫన్నీ స్టోరీ కూడా చెప్పాను. రైట్, ఇక్కడ చూద్దాము. సో మరి మాధ్యమిక విద్యలో ఇబ్బందులు ఎదుర్కోవడానికి లక్ష్మణస్వామి మొదీలియార్ కమిషన్ అనేది ఏర్పాటు చేయబడింది. 7 సభ్యుల దాంట్లో 1952లో నియమించబడింది. 53 ఆగస్టులో తన యొక్క నివేదికని ఇవ్వడం జరిగింది. సో మరి ఏ పద్ధతిలో వీళ్ళు మాధ్యమిక విద్యలో ఉన్నటువంటి అడ్డంకుల్ని తెలుసుకున్నారు. సో మాధ్యమిక విద్యలో ఫలానా ఇబ్బందులు అనేసి ఏ పద్ధతిలో వీళ్ళు కనుక్కున్నారని చూసినట్లయితే, సో ప్రశ్నాపత్రం, సో క్వశ్చనైర్, అదేవిధంగా పర్యటన పద్ధతి.
సో పర్యటన పద్ధతి అంటే జస్ట్ వాళ్ళు ఏంటి పోవడము, విజిట్ చేయడము, సో ఏమేమి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా తెలుసుకోవడం జరిగిందనమాట. సో ఆ పద్ధతిలో అన్నీ కూడా దాని గురించి మాధ్యమిక విద్య లేదంటే సెకండరీ విద్య గురించి మొత్తం కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని, సో ఇవి ఇబ్బందులు ఉన్నాయి, వీటిని అధిగమించాలంటే ఈ పనులు చేయండి అనేసి కొన్ని సిఫారసులు చేసింది. సిఫారసులు అంటే ఏం లేదండి, వెళ్ళేసి ఒక కమిషన్ అంటే ఏంటి, కొంతమంది సభ్యులు కలిసేసి ఒక దాని గురించి అధ్యయనం చేసి అది కమిషన్ లేదంటే కమిటీ అవుతుంది. ఓకేనా. సో అధ్యయనం చేసిన తర్వాత వచ్చేసి ప్రభుత్వానికి చెప్తారన్నమాట, సార్ మరి ఇవైతే ఇబ్బందులు ఉన్నాయి దీంట్లో, సో ఇబ్బందులను అధిగమించాలంటే ఇవి చేయండి అనే సజెషన్స్ ఇస్తారు. ఆ సజెషన్స్లో ఇంగ్లీష్లో సిఫారసులు లేదంటే రికమెండేషన్, తెలుగులో అయితే సిఫారసులు అంటాము, ఇంగ్లీష్లో అయితే రికమెండేషన్స్ అంటాం. అంటే ఒకదాన్ని బాగు చేయడానికి ఇది చేస్తే బాగుంటుందని చెప్పడమే సిఫారసులు. రైట్, ఇక్కడ చూద్దాము సిఫారసులు ఏం చేసిందంటే, మాధ్యమిక విద్య అప్పటి వరకు 3 సంవత్సరాలుగా ఉండేది, దీన్ని 4 సంవత్సరాల మాధ్యమిక ఉన్నత విద్యగా చేయాలనేసి చెప్తా ఉంది. సో మాధ్యమిక విద్య యాక్చువల్గా 6th 7th 8th ఉండేది, దాన్ని 4 years చేయాలనేసి చెప్తా ఉన్నది. సో నెక్స్ట్ వచ్చేసి బహుళార్థ సాధక పాఠశాలని స్థాపించాలి అనేసి చెప్తా ఉంది. బహుళార్థక సాధక పాఠశాలని ఇదము చెప్పుకున్నాం ఆల్రెడీ. సో మనము పాఠశాలలో విద్యను అభ్యసించిన తర్వాత సాధారణ విద్యనే కాదు, రకరకాల విద్యలు ఉంటాయి. సో లైక్ ఇప్పుడు వృత్తి విద్యలు అనుకోండి, వృత్తి విద్యలో ఇంకా ఎలక్ట్రీషియన్ కావచ్చు, ఇంకేదో కావచ్చు, సో హెల్త్ అసిస్టెంట్ కావచ్చు, ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో ఇలా ఒక పాఠశాలను స్థాపిస్తే ఎలా ఉండాలంటే ఆ పాఠశాల అనేది బహుళార్థక సాధక పాఠశాల అంటే మల్టీపర్పస్గా ఉండాలి. సాధారణ విద్యనే కాదు, వీటితో పాటుగా అనేక రకాల విద్యలను అందించాలి. అదేవిధంగా వృత్తి విద్యలో వచ్చేసి మనకి ఏంటంటే వైవిధ్యభరితమైనటువంటి కోర్సులను అందజేయాలి అనేసి. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కోర్సెస్ అంటే రకరకాల వెరైటీ కోర్సులను కూడా విద్యార్థులకు అందజేయాలి. సో విద్యార్థికి ఏది ఇష్టం ఉంటే సో దాన్ని ఎన్నుకోవడానికి అవకాశం కల్పించాలనేసి మొదిలియర్ కమిషన్ సిఫారసులు చేస్తుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మీకు పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, విద్యా నిర్మితి. సో ఈ యొక్క ఎడ్యుకేషనల్ స్ట్రక్చర్ అక్కడ మనకి ఏదైతే ఉందో సో ఎలా ఉండాలని చెప్తుందంటే 5+3+4+3 అని ఉండాలని చెప్తుంది. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఎలా గుర్తుపెట్టుకున్నాం, 5-3-4-3 అయిపోతుంది, 5-3-4-3. సో మనకి ఏమంటారు, ఫ్యాన్సీ కాంబినేషన్ అనమాట ఇది. 5-3-4-3గా ఉండాలనేసి విద్య మనకి చెప్తా ఉంది మొదిలియర్ కమిషన్. ఏంటి అసలు 5 అంటే ఏంటి, 3 అంటే ఏంటి, 4 అంటే ఏంటి, 3 అంటే ఒకసారి చూద్దాం. సో 5 years అంటే ఏంటంటే ప్రైమరీ ఎడ్యుకేషన్, ప్రాథమిక విద్య 5 years. సో జనరల్గా వచ్చేసి 1 to 5th class ఉంటాయి. అండ్ 3 years ఏంటంటే మాధ్యమిక విద్య లేదంటే నిమ్న మాధ్యమిక విద్యగా చెప్పుకుంటాం. నిమ్న మాధ్యమిక విద్య లేదంటే మాధ్యమిక విద్యనే సేమ్ ఇక్కడ మొదిలియర్ కమిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇవి వచ్చేసి మనకి ఏంటంటే 6th 7th 8th classes చెప్పుకుంటాం. అండ్ ఈ 4 వచ్చేసి మనకి ఏంటంటే 4 సంవత్సరాల ఉన్నత మాధ్యమిక విద్య. ముందుదేమో మాధ్యమిక విద్య, తర్వాత వచ్చేదేమో ఉన్నత మాధ్యమిక విద్య. సో ఏమంటాం, అప్పర్ సెకండరీ ఎడ్యుకేషన్గా చెప్పుకుంటాం. సో ఇది వచ్చేసి 9th class 10th class 11th class 12th class. 11th 12th అంటే ఇంటర్మీడియట్గా చెప్పుకుంటుంటాం మామూలుగా మనం. సో ఈ 9th 10th 11th and 12th వచ్చేసి 4 సంవత్సరాల ఉన్నత మాధ్యమిక విద్యగా చెప్పుకుంటూ ఉంటాము. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ ఇది. సో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఈ విద్యా నిర్మితి ఏదైతే ఉందో 5+3+4+3గా మాధ్యమిక విద్యా కమిషన్ అంటే మొదిలియర్ కమిషన్ ఇలా ఉంటే బాగుంటుందనే సిఫారసు చేస్తుంది. అండ్ 3 years అంటే మనకు తెలిసిందే డిగ్రీ కోర్స్ అది. సో డిగ్రీ కళాశాల స్థాయి ఏదైతే ఉందో అది 3 సంవత్సరాల డిగ్రీ స్థాయిగా ఉండాలనేసి చెప్తుంది డిగ్రీ కోర్స్. వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. 5+3+4+3 అనేది విద్యా నిర్మితి ఈ విధంగా ఉండాలనేసి మాధ్యమిక విద్యా కమిషన్ లేదంటే సెకండరీ విద్యా కమిషన్ లేదంటే మొదిలియర్ విద్యా కమిషన్ చెబుతూ ఉంది అని చూసినట్లయితే అది 5-3-4-3 సింపుల్ ఫ్యాన్సీ నెంబర్ గుర్తుపెట్టుకోండి. సో మాధ్యమిక విద్య ఏదైతే ఉందో ఇది 7 సంవత్సరాలు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మాధ్యమిక విద్య 7 సంవత్సరాలు ఉంటుంది. సో జనరల్గా 11 to 17 years పిల్లలకి మాధ్యమిక విద్య అందుతుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి, 11 to 17 years. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ కూడా మాతృభాషలో బోధన చేయాలని చెప్తూ ఉంది. సో సిఫారసులు ఇస్తూ ఉంది. సో మాతృభాషలో ఎప్పటి వరకు బోధన అంటే కొన్ని కమిషన్లు వచ్చేసి ప్రాథమిక స్థాయిలో, సో కొన్ని వచ్చేసి మనకి రాధాకృష్ణ కమిషన్ వచ్చేసి మనకి విశ్వవిద్యాలయ స్థాయిలో కూడా మాతృభాషలు అన్నారు, మాతృభాషలో బోధన అని చెప్పారు. సో మరి ఇక్కడ మొదిలియర్ కమిషన్ ఎక్కడి వరకు అని చూసిందంటే ఉన్నత మాధ్యమిక స్థాయి వరకు. సో ఇది మాధ్యమిక కమిషనే కాబట్టి ఎంతసేపు మాట్లాడినా మాధ్యమిక విద్య గురించే, సెకండరీ విద్య గురించే మాట్లాడుతుంది. సో ఇక్కడ ఉన్నత మాధ్యమిక స్థాయిలో వచ్చేసి మనకి అక్కడి వరకు అప్ టు ఉన్నత మాధ్యమిక స్థాయి అంటే 9th 10th 11th 12th ఇంటర్మీడియట్ వరకు మాతృభాషలో బోధన చేయాలనేసి చెప్తా ఉంది. నెక్స్ట్ అంతేకాకుండా మనకి
జాతీయ భాష, అంతర్జాతీయ భాషలు. మనకు తెలిసిన అంతర్జాతీయ భాష ఇంగ్లీష్, జాతీయ భాష వచ్చేసి హిందీ. ఈ రెండింటిని కూడా తప్పనిసరిగా ఉంచాలి అనేసి చెప్తా ఉంది. ఎక్కడ? మాధ్యమిక స్థాయి విద్యలో. నెక్స్ట్ వచ్చేసి సో ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మెడికల్ అండ్ ఇంజనీరింగ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, సో ఈ ప్రొఫెషనల్ కోర్సెస్, రైట్. సో ఈ మెడికల్ అండ్ ఇంజనీరింగ్ కోర్సెస్కి వచ్చేసి 12th ఎలిజిబిలిటీగా పెట్టాలి. సో 12th క్లాస్ని ఎలిజిబిలిటీగా పెట్టాలనేసి చెప్తా ఉన్నది. అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తేనే మనకి ఇంజనీరింగ్లో కానివ్వండి, అదేవిధంగా మెడిసిన్లో కానివ్వండి ఎన్రోల్ కావడానికి అవకాశం ఇవ్వాలనేసి చెప్పింది. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి కేంద్రీయ మాధ్యమిక విద్యా పరిషత్లు స్థాపించాలని చెప్తుంది. కేంద్రీయ మాధ్యమిక విద్యా పరిషత్లు, కేంద్రీయ విద్యా పరిషత్, అదేవిధంగా మాధ్యమిక విద్యా పరిషత్లను స్థాపించాలి. నెక్స్ట్ అంతేకాకుండా పాఠ్యపుస్తక కమిటీలను స్థాపించాలి. సో పాఠ్యపుస్తక కమిటీలను స్థాపించాలి. సో పాఠ్యపుస్తకాలను వెంటనే మనకు ఒకటి గుర్తు రావాలి. సో ఆల్రెడీ ఇంతకుముందు పాఠ్యపుస్తకాల గురించి ఒక కమిటీ చెప్పింది, ఒకటి కమిటీ నివేదిక ఇచ్చింది. సో ఏంటో ట్రై చేయండి రీకాల్ చేసుకోవడానికి. రీకాల్ కాకుంటే ఏం చేయాలి? రోల్ బ్యాక్ చేయాలి పేజెస్. సో మనకి ఎలిస్టన్ నివేదికలో పాఠ్యపుస్తకాల గురించి చర్చించింది. ఎలిస్టన్ నివేదిక. సో ఎలిస్టన్ నివేదిక ఏంటి? పాఠ్యపుస్తకాలని ప్రచురణ చేయాలి, మాతృభాషలో లేదంటే ప్రాంతీయ భాషలో ప్రచురణ చేయాలనేసి ఎలిస్టన్ నివేదిక చెప్పింది. జస్ట్ అలా మీకు కాల్ బ్యాక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఇవి వచ్చేసి ఏంటంటే పాఠ్యపుస్తక కమిటీలను స్థాపించాలి. సో పాఠ్యపుస్తక కమిటీలు అంటే ఏం చేయాలి అని చూసినట్లయితే, సో పాఠ్యపుస్తకాలు ఎలా ఉన్నాయి, వాటి యొక్క నాణ్యత ఎలా ఉంది, వాటి యొక్క ప్రింట్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, దాని యొక్క విద్యా లక్ష్యాలకు అనుగుణంగా ఆ పాఠ్య ప్రణాళిక డిజైన్ చేయబడిందా, సో మరి పిల్లల్ని అట్రాక్ట్ చేసే విధంగా ఉన్నాయా, సో పేపర్ క్వాలిటీ, సో ఇవన్నీ కూడా కంప్లీట్గా ఏంటంటే ఈ కమిటీ చూసుకోవాలనేసి మాధ్యమిక కమిషన్ లేదంటే మొదిలియర్ కమిషన్ సిఫారసు చేస్తూ ఉంది. అండ్ ఇంకా అతి ముఖ్యమైన పాయింట్ వచ్చేసి నాయకత్వ లక్షణాల కోసం ఎన్సీసీ, స్కౌటింగ్, ఆటలు వంటి వాటిని కో కరిక్యులంలో చేర్చాలి అనేసి చెప్తుంది. సో కో కరిక్యులర్ అంటే మనకు తెలిసిందే, కో కరిక్యులర్ యాక్టివిటీస్లో వచ్చేసి ఎన్సీసీ, స్కౌటింగ్ అండ్ గేమ్స్ అనేవి డెఫినెట్గా ఇంక్లూడ్ చేయాలి కో కరిక్యులంలో అనేసి చెప్తుంది. సో ఇవి ఇంక్లూడ్ చేస్తే ఏమవుతుంది? నాయకత్వ లక్షణాలే అభివృద్ధి చెందుతూ ఉంటాయి. సో నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందడం అనేది మొదిలియర్ కమిషన్ చెప్తూ ఉంది. మాధ్యమిక విద్యలో పిల్లలకు ఖచ్చితంగా నాయకత్వ లక్షణాలను డెవలప్ చేసే విధంగా విద్యా లక్ష్యాలు ఉండాలని చెప్పింది. సో దాని గురించి మనకి ఇక్కడ ఎక్స్టెన్షన్ అనమాట. ఆల్రెడీ లక్ష్యాల్లో చెప్పాను ఇది. సో మూర్తి నాయక్ నాయకత్వ లక్షణాలని చెప్పాను. ఓకేనా? సో వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ అయితే. నాయకత్వ లక్షణాలు ఇంప్రూవ్ చేయడానికి ఎన్సీసీ, స్కౌటింగ్ అండ్ ఆటలు. ఎన్సీసీ అంటే మనకు తెలిసిందే, ఎన్సీసీ పిల్లలతోటి చేయిస్తుంటారు ఎన్సీసీ కార్యక్రమాలు. సో మనకి ఏదైనా ఎగ్జిబిషన్ పోయామో అక్కడ కూడా ఎన్సీసీ పిల్లలే ఉంటుంటారు. ఈ క్రమశిక్షణ కానివ్వండి, ఫుడ్ స్టాల్స్ దగ్గర కానివ్వండి, అండ్ ఇంకా సామాజిక సంబంధ కార్యక్రమాల్లో వీళ్ళని ఇన్వాల్వ్ చేసుకుంటూ ఉంటారనమాట. సో అలా మనకి ఏంటంటే అలా ఇన్వాల్వ్ అయినప్పుడు ఆటోమేటిక్గా సో ఎవరిని ఎలా కంట్రోల్ చేయాలి ఏంటి అనేది మొత్తం కూడా ఒక కైండ్ ఆఫ్ లీడర్షిప్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయని చెప్తా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఉపాధ్యాయుల అర్హత, శాలరీ, అదేవిధంగా సర్వీస్ నిబంధనలు, సౌకర్యాలు బాగా ఉండాలి అనేసి చెప్తాం. సో మనకు ఆల్రెడీ మెయిన్ పాయింట్స్ చెప్పుకున్నాం ఎలా ఉండాలి సిఫారసులో. ఉపాధ్యాయుల యొక్క ఒడిసే సామాజికంగా కొంచెం గుర్తింపు పొందాలనేసి చెప్తుంది. సో ఎలా గుర్తింపు పొందారు సామాజికంగా చూసినట్టయితే వారి అర్హతను పెంచాలి. సో ఉదాహరణకు ఒక ఉపాధ్యాయుడు 10th క్లాస్ అయిపోగానే రిక్రూట్ చేశారు. సో ఏమనుకుంటారు, ఉపాధ్యాయుడు 10th క్లాసే కదా అయిపోయింది, సో అదే పీజీనో, పిహెచ్డీనో, సెట్టో, నెట్టో అమ్మో అనేసి గౌరవం ఇస్తుంటారు. సో ఇలా ఉపాధ్యాయుని యొక్క హోదా పెంచేటువంటి అంశాలు ఏంటి అని చూసినట్లయితే ఉపాధ్యాయుని అర్హత పెంచాలి, అదేవిధంగా శాలరీ కూడా హైక్ చేయాలి. సో శాలరీ హైక్ చేస్తే కూడా అమ్మో ఈయనకి ఇంత శాలరీ వస్తుంది భయపడతారు, రైట్. సర్వీస్ నిబంధనలు సో పెంచాలి. సర్వీస్ నిబంధనలు కూడా అనుగుణంగా ఉపాధ్యాయులకు అనుగుణంగా ఉండాలి. సో మరీ రిజిడ్గా ఉండకుండా కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉపాధ్యాయులకు అనుకూలంగా ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా ఉపాధ్యాయులకు సౌకర్యాలు, ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, ఏమి అనుభవిస్తున్నారు, సో నెక్స్ట్ సౌకర్యాల పరంగా కూడా ఉపాధ్యాయునికి పెంచినట్లయితే సో ఉపాధ్యాయునికి సమాజంలో హోదా అనేది పెరుగుతుంది, గౌరవం లభిస్తుంది అనేసి ఉపాధ్యాయుల గురించి మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి విద్యార్థులకు వచ్చేసి మార్గదర్శక కేంద్రాలను ప్రారంభించాలి. సో గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ మస్ట్ బి స్టార్టెడ్ ఫర్ ద పీపుల్స్, రైట్. సో ఇలా మనకి విద్యార్థులకు ఏంటంటే గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్స్ అనేవి తప్పకుండా ప్రారంభించాలని చెప్తా ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి కేంద్రీయ మాధ్యమిక విద్యా పరిషత్ను స్థాపించాలి. కేంద్రీయ మాధ్యమిక విద్యా పరిషత్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇది కూడా. సో కేంద్రీయ మాధ్యమిక విద్యా పరిషత్ అంటే ఏంటి అని చూసినట్లయితే సో మనకి దేశవ్యాప్తంగా మనకి సెకండరీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఓకేనా. సో మరి సెకండరీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఏ విధంగా ఉన్నది,
విద్య అనేది ఏ విధంగా ఉంది, అన్నీ కూడా సేమ్ కరికులం కామన్ కోర్ సిలబస్ మెయింటైన్ చేస్తున్నారా, వేరే సిలబస్ మెయింటైన్ చేస్తున్నారా. మరి వేరే సిలబస్ మెయింటైన్ చేసినప్పుడు ఉదాహరణకు ఒక స్టేట్ లెవెల్ ఒక సెంట్రల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ విద్యార్థి రాయాలనుకుంటున్నాడు. సో రాయాలనుకున్నప్పుడు ఇతడు మాధ్యమిక విద్యలో అభ్యసించినటువంటి ఏదైతే కరికులం ఉందో సో ఈ కరికులం అక్కడ సూటబుల్గా ఉందా, సో ఇలాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. సో మాధ్యమిక విద్యలో ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్కూల్ ఉంది లేదంటే ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్ పెట్టుకున్నటువంటి విద్యా ప్రణాళిక లేదంటే పాఠ్యపుస్తకాలు ఏవైతే ఉన్నాయో సో విద్యా లక్ష్యాలు సాధించే విధంగా అనుగుణంగా ఉన్నాయి. సో విద్యా లక్ష్యాలు ఏమనుకున్నా మూర్తిమత్వాన్ని విద్యార్థి యొక్క పూర్తి మూర్తిమత్వాన్ని డెవలప్ చేయాలి, నాయకత్వ లక్షణాలను పెంపొందించాలి, నెక్స్ట్ పౌరసత్వ హక్కులు బాధ్యతలు ఏంటో తెలియజేయాలి, ఇవన్నీ అనుకున్నాం. సో మరి ఆ విధంగా ఉందా వీళ్ళ యొక్క కరికులం లేదంటే లేదా అనే అంశాలను కూడా తప్పకుండా మనకేంటి ఈ కేంద్రీయ మాధ్యమిక విద్యా పరిషత్ని స్థాపిస్తే అది చూసుకుంటుందనేసి ఈ మొదిలియర్ కమిషన్ చెప్తుంది. అదేవిధంగా పాఠ్యపుస్తక కమిటీ నియామకం. సో ఆల్రెడీ చెప్పుకున్నాం ఇక్కడ. సో రిగార్డింగ్ ద టెక్స్ట్ బుక్స్ అన్నమాట. సో టెక్స్ట్ బుక్స్ కమిటీకి టెక్స్ట్ బుక్స్ సంబంధించినటువంటి ఓ కమిటీని అనేది అపాయింట్ చేయాలి. సో ఈ కమిటీని సెటప్ చేసామనుకోండి. సో ఇదేం చేస్తుందని చూసినట్లయితే పాఠ్యపుస్తకాల నాణ్యత గురించి చెక్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో నాణ్యత అంటే ఓన్లీ ఫిజికల్ కాదు, దాంట్లో ఉన్న కాంటెంట్ ఎలా ఉంది, ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా, అవుట్డేటెడ్ సిలబస్ ఏమన్నా ఉందా. సో మరి సైన్స్ అంటే ఎప్పుడు కూడా చేంజెస్ వస్తుంటాయి, మరి అకార్డింగ్ టు ద చేంజెస్ అవి మోడిఫై అవుతుందా, రీఎడిట్ అవుతుందా అనేది చెక్ చేస్తూ ఉంటాను. ఇది వచ్చేసి పాఠ్యపుస్తకాల కమిటీ. సో పాఠ్యపుస్తకాల కమిటీ అనగానే ఎలిస్టర్ నివేదిక గుర్తు రావాలి. నెక్స్ట్ కోఎడ్యుకేషన్ స్కూల్స్లో వచ్చేసి బాలికలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో ఎందుకంటే కోఎడ్యుకేషన్ స్కూల్స్లో ఎస్పెషల్లీ మాధ్యమిక విద్య గురించి మాట్లాడుతున్నాం. సో పిల్లల అమ్మాయిలు ఏంటి అడాలసెంట్ స్టేజ్లో ఉంటారు. సో అడాలసెంట్ స్టేజ్లో మనకి చాలా రకాల ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. సో ఫిజికల్ ప్రాబ్లమ్స్ లైక్ మెన్సెస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ కావచ్చు. సో ఇలాంటివన్నీ కొంచెము వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటాయి. సో కోఎడ్యుకేషన్లో సో వాళ్ళకి సపరేట్గా సౌకర్యాలు కల్పించాలి, లైక్ గైడెన్స్ ఇవ్వడానికైనా, కౌన్సిలింగ్ ఇవ్వడానికైనా, ఇంకా వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్కైనా మనకి ఏంటంటే ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని చెప్తుంది. ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి బోధనా పద్ధతులు టీచింగ్ మెథడ్స్ ఏవైతేనో సో టీచింగ్ మెథడ్స్ కొన్ని కొత్తవి ఇంక్లూడ్ చేయాలి. ఏంటి ఇంక్లూడ్ చేయాల్సిన అంశాలను చూసినట్లయితే కృత్యాధార పద్ధతి, ప్రయోగాత్మక పద్ధతి, అదేవిధంగా ప్రాజెక్ట్ పద్ధతి. సో ప్రాజెక్ట్ మెథడ్ అంటాం, ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అంటాం, అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్టివిటీ బేస్డ్ మెథడ్ అంటాం. సో యాక్టివిటీ బేస్డ్, అదేవిధంగా ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అండ్ ప్రాజెక్ట్ మెథడ్, దీస్ 3 మెథడ్స్ మస్ట్ బీ ఇంక్లూడెడ్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఆర్ టీచింగ్ లెర్నింగ్ మెథడ్లో అని చెప్తుంది అనమాట. సో కృత్యాధార పద్ధతి, ప్రయోగాత్మక పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి బోధనా పద్ధతుల్లో ఇంక్లూడ్ చేయాలి. సో అప్పటి వరకు ఉండేటువంటి ఏవైతే ఉన్నాయో కొన్ని ఉండొచ్చు, వాటికి అదనంగా ఇవి కూడా ఇంక్లూడ్ చేయాలనేసి మొదిలియర్ కమిషన్ మనకు సిఫారసు చేస్తూ ఉంది. అండ్ వచ్చేసి ఫస్ట్ ఎయిడ్ గురించి, ప్రథమ చికిత్స గురించి, అదేవిధంగా జూనియర్ రెడ్ క్రాస్ వంటి కార్యక్రమాల్ని ప్రారంభించాలి. రెడ్ క్రాస్ అంటే మనకు తెలిసిందే, రెడ్ క్రాస్ అంటే రక్తదాన శిబిరాలు ఇవి నడుస్తుంటాయి. ఇంకా రెడ్ క్రాస్ తరఫున మనకేంటి అనేక రకాల సేవా కార్యక్రమాలు కూడా నడుస్తుంటాయి. సో జూనియర్ రెడ్ క్రాస్ సంస్థలను స్థాపించాలి, అంటే ఎస్పెషల్లీ మాధ్యమిక స్థాయి పిల్లల గురించి స్థాపించాలి. సో వీళ్ళు దాంట్లో పార్టిసిపేట్ కావడము, సభ్యత్వం తీసుకోవడము, ఎక్కడైనా సహాయ కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నట్లయితే వీళ్ళు పోయి పార్టిసిపేట్ కావడము, ఎక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతున్నా అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ కావడము, లేదంటే ఫ్రీ క్యాంపెయిన్స్ ఏమైనా నడుస్తున్నట్లయితే అక్కడికి వెళ్ళేసి వీళ్ళు సహాయ సహకారాలు అందించాలి. సో దానివల్ల ఏమవుతుంది, విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. సో మొదిలియర్ కమిషన్ సూచించినటువంటి విద్యా లక్ష్యాల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం అనేది మెయిన్ పాయింట్, రైట్. సో దానికోసం ఇలాంటి కార్యక్రమాలని చేపట్టాలి. అండ్ అదేవిధంగా పిల్లలకి ప్రథమ చికిత్స గురించి పూర్తి స్థాయి అవగాహన కల్పించాలి. లైక్ స్నేక్ బైట్ కావచ్చు, ఒక ఫ్రాక్చర్ కావచ్చు, ఒక నీట ముడిగినప్పుడు కావచ్చు. సో ఇలాంటివన్నీ జరిగినప్పుడు, కరెంట్ షాక్ కొట్టినప్పుడు, ఇలాంటివి జరిగినప్పుడు ఎలా ప్రథమ చికిత్స చేయాలనేది కంపల్సరీ మాధ్యమిక స్థాయి విద్యార్థులకు శిక్షణ అవసరం అనేసి సిఫారసుల్లో చూపిస్తుంది. అండ్ ఇంకా వచ్చేసి విద్యార్థుల మూల్యాంకనంలో సో ఇవాల్యుయేషన్ ఎలా చేయాలని చూసినట్లయితే 5 స్కేల్ రేటింగ్ ఇవ్వాలనేసి చెప్తా ఉంది. 5 స్కేల్ రేటింగ్ ఏంటి, 5 స్కేల్ రేటింగ్ అని చూసినట్లయితే సో దీంట్లో ఏ, బి, సి, డి ఆర్ ఈ. సో ఇలా మనకి ఈ 5 రకాలుగా మనకి విద్యార్థుల యొక్క పర్ఫార్మెన్స్ని మనము ఇవాల్యుయేట్ చేయొచ్చు అని చెప్తుంది. సో ఇక్కడ ఏ వచ్చేసి అంటే ఎక్సలెంట్ అనమాట, అత్యుత్తమ ప్రతిభ. సో బి వచ్చేసేమో క్రెడిట్, సి వచ్చేసేమో జస్ట్ సింపుల్ పాస్. సో డిఆర్ఈ చూసినట్లయితే తిరిగి రాయాలి, లేకుంటే నువ్వు ఫెయిల్ అయినావని మీనింగ్ వస్తూ ఉంటుంది అనమాట అక్కడ. సో ఇలా మనకి విద్యార్థుల యొక్క ఇవాల్యుయేషన్ చూసినప్పుడు
మూల్యాంకనం చేసినప్పుడు మనం 5 స్కేల్ రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళ మూల్యాంకనాన్ని తెలపడానికి అనేసి ఈ యొక్క విద్యా కమిషన్ అనేది మనకి సిఫారసు చేస్తూ ఉంది. అండ్ ఇంకా వచ్చేసి ఉపాధ్యాయుల పిల్లలకు ఉచిత పాఠశాల విద్యని గుర్తుపెట్టుకోండి, ఉచిత పాఠశాల విద్యను అందించాలని చెప్తా ఉంది. నెక్స్ట్ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నాయో ప్రైవేట్గా ఎలాంటి బోధనలు, ప్రైవేట్ ట్యూషన్స్ అనేవి చెప్పకూడదు అనేసి చెప్తుంది. నెక్స్ట్ వ్యవసాయ విద్యలో ఇది ఒకటి చూడండి. వ్యవసాయ విద్యలో వచ్చేసి హార్టికల్చర్ మనకు తెలిసిందే, అండ్ యానిమల్ హస్బెండరీ అండ్ కుటీర పరిశ్రమల్ని వీటిలో శిక్షణ ఇవ్వాలి పిల్లలకు అనేసి కూడా చెప్తా ఉంది. వ్యవసాయ విద్యలో గుర్తుపెట్టుకోండి, వ్యవసాయ విద్యలో హార్టికల్చర్ అంటే మనకు తెలిసిందే, యానిమల్ హస్బెండరీ అంటే కూడా తెలిసిందే. యానిమల్ హస్బెండరీ అంటే పశువు పోషణ అంటాం తెలుగులో అయితే. సో పశుపోషణలో మనం రకరకాల పశువులను ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవాలి, వాటి నుండి ఏమొస్తాయి, వ్యవసాయంలో ఏ విధంగా ఉపయోగించుకోవాలి, వాటి యొక్క పోషణ ఏ విధంగా ఉండాలి, వాటి జాగ్రత్తలు ఏంటి, వాటి నుంచి ఎటువంటి పాలన ఏ విధంగా సేకరించుకోవాలి. సో డిఫరెంట్ సో అవన్నీ కూడా యానిమల్ హస్బెండరీకి వస్తాయి. అండ్ కుటీర పరిశ్రమ, సో చిన్న పరిశ్రమలు ఏవైతేనో వాటి కుటీర పరిశ్రమ అంటే కొన్ని రకాల ఉత్పత్తుల్ని ఉత్పత్తి చేయడానికి ఛాన్స్ ఉండదు. సో అలాంటి కుటీర పరిశ్రమల గురించి ఈ యొక్క మాధ్యమిక విద్యలో సో ఇంక్లూడ్ చేస్తే బాగుంటుందనేసి మొదిలేర్ కమిషన్ చెప్తా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాంకేతిక విద్య. సో సాంకేతిక విద్య అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్గా చెప్పుకుంటాం. సో మరి టెక్నికల్ ఎడ్యుకేషన్లో వాళ్ళు ఎవరైతే పిల్లలు చేస్తూ ఉంటారో టెక్నికల్ ఎడ్యుకేషన్, వాళ్ళకి ప్రయోగాత్మక శిక్షణ ఇచ్చే విధంగా పరిశ్రమలను వాళ్ళని అలో చేయాలి. సో పరిశ్రమలు అంటే తెలిసిందే ఫ్యాక్టరీస్. సో ఫ్యాక్టరీస్లో వీళ్ళకు ప్రయోగాత్మక, ఉదాహరణకు ఒక కరెంటుకి సంబంధించిన ఆఫీస్ ఏదో ఉంది, ఓకేనా. సో ఇక్కడ ఐటీఐలో ఏం చేశాడు, సో ఈ ఎలక్ట్రీషియన్కో లేదంటే ఏదో ఫిటర్ ఏదో చేసినప్పుడు దీనికి సంబంధించిన పరిశ్రమ ఒకటి ఉంది. సో అక్కడ ఏంటి, పిల్లవాడికి అప్రెంటిస్ పీరియడ్ని కల్పించాలి. అంటే పరిశ్రమ వీళ్ళని ఎలో చేయాలి. సో ఎలా ఎలో చేయాలి అని చూసినట్టయితే, లైక్ ఇప్పుడు మనం బీఎడ్ కానివ్వండి, టీటీసీ కానివ్వండి చేసేటప్పుడు సో మనకి చిన్నపాటి మైక్రో టీచింగో లేదంటే స్కూల్కి వెళ్ళేసి మన నియర్ బై స్కూల్ మనల్ని ఎలో చేస్తుంది చెప్పడానికి. సో వెళ్ళేసి మనం కొంచెం లైవ్ ప్రాక్టీస్ అనమాట అక్కడ. సో రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంటుంది మనం ఫర్దర్గా వెళ్తే అనేది అక్కడ ఎక్స్పీరియన్స్ని కేటాయించడానికి, ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేయడానికి మనల్ని అలో చేస్తూ ఉంటారన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎవరైతే అభ్యసిస్తూ ఉంటారో, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎవరైతే తీసుకుంటుంటారో వాళ్ళకి పరిశ్రమల్లో ఎలో చేయాలి ఏంటి, లైవ్ ఎక్స్పీరియన్స్ కోసం. సో దట్ వీ కాల్ ఇట్ యాజ్ ద అప్రెంటిస్ అంటాం. సో అప్రెంటిస్ పీరియడ్ అనేది వాళ్ళకు ఉంచాలనేసి చెప్తూ ఉంది. అండ్ ఇంకా వచ్చేసి ఉన్నత మాధ్యమిక ఉపాధ్యాయులకు 2 సంవత్సరాల శిక్షణ అవసరం. ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఉన్నత మాధ్యమిక ఉపాధ్యాయులకు అంటే ఏంటి, ఉన్నత మాధ్యమిక అంటే ఏంటి, మనం ఇక్కడ చూడండి ఒకసారి 9th 10th 11th 12th. సో ఉన్నత మాధ్యమిక స్థాయిలో బోధించేటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా 2 సంవత్సరాల శిక్షణ అవసరం అని చెప్తుంది. అదేవిధంగా గ్రాడ్యుయేట్ లెవెల్లో బోధించేటువంటి ఉపాధ్యాయులకు 1 సంవత్సరం శిక్షణ అవసరం అని చెప్తుంది. ఎందుకు 1 సంవత్సరం అంటే అక్కడ గ్రాడ్యుయేట్ అంటే ఆల్రెడీ కొంచెం మెచ్యూర్డ్ పీపుల్ ఉంటారు, పిల్లలు చెప్పగానే అర్థం చేసుకుంటారు. సో కొంచెం అలా ఉంటుంది కాబట్టి ఏంటంటే 1 year ఇనఫ్ అనేసి చెప్తూ ఉందన్నమాట. సో ఇవి వచ్చేసి కంప్లీట్గా మనకి మొదిలియార్ కమిషన్ సూచించినటువంటి సిఫారసులు, ఇచ్చినటువంటి రికమెండేషన్స్. లైక్ ఇక్కడ వచ్చేసి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు గుర్తుపెట్టుకోండి. సో అన్నీ ఇంపార్టెంటే, ఇంకా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చేసి విద్యా నిర్మితి ఒకటి గుర్తుపెట్టుకోండి ఎలా ఉండాలనేది. అండ్ హిందీ ఇంగ్లీష్ని తప్పనిసరిగా చేయాల్సింది అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ మెడికల్ ఇంజనీరింగ్ కోర్సులకు 12th అనేది ఎలిజిబిలిటీ అనేది. నెక్స్ట్ నాయకత్వ లక్షణాలు ఎస్పెషల్లీ ఎన్సీసీ, స్కౌటింగ్, ఆటలు ఇవి ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి మేజర్గా వచ్చేసి విద్యార్థుల మూల్యాంకనం 5 స్కేల్ రేటింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ అప్రెంటిస్ సాంకేతిక టెక్నికల్ ఎడ్యుకేషన్లో వచ్చేసి అప్రెంటిస్ పీరియడ్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి కీ పాయింట్స్ అండి. నేను బోర్డు మీద రాసింది ఏదైతే ఖచ్చితంగా మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోండి. అండ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు ఆ పాయింట్ మీ నోట్బుక్లో ఉండాలి, తప్పకుండా అలా రాసుకోండి, ఖచ్చితంగా ఫాలో కండి, రిపీటెడ్గా చదవండి. రైట్, ఇది వచ్చేసి ఈరోజు సెషన్. విల్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.